ఇట్లారా ఆయన చిత్తంలో నువ్వు ఉంటే ప్రభు నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నీకు ఉద్యోగం కావాలా, నీకు వివాహం కావాలా, నీ జీవితం మారాలా, ఎవరు తెలుసు? ఆయన తెలుసు అన్నీ. డోంట్ వరీ, దేని భయపడద్దు. నువ్వు చేయాల్సిందంట ప్రభు దగ్గరకు వచ్చేయి, అన్నీ ప్రభు చేస్తాడు. నీకు సహాయం దిగు వస్తాడు ప్రభు. ఆళ్ళగడ్డలో ఒక అమ్మాయి ఉంది, ఛాన్సాలు చెప్పాను, హిందూస్ అమ్మాయి ప్రభుని అంగీకరించింది. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ కాలేజ్ టాపర్. సెకండ్ ఇయర్ ఒక సబ్జెక్టులో ఒక 2 మార్కుల్లో పోయింది. ఆ 2 మార్కులు వస్తే టాపర్ ఆమె. 1981 అది 82. ఆ అమ్మాయి ఏడుపు ఇంకా, ప్రభు నన్ను ఎందుకు ఫెయిల్ చేస్తా. అమ్మాయి ఒకటే వాళ్ళ ఇంట్లో రక్షణ పొందింది. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పింది అమ్మాయి. యూత్ రిట్రీట్స్ అప్పుడు ఇక్కడే జరిగేటి, ఎక్కడ లేవు. అమ్మాయి ఏం చెప్పిందంటే, ప్రభు నన్ను ఎందుకు ఫెయిల్ చేశావు, నేనేం చేశాను, నేను ఈ మందిరానికి వచ్చేదా, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరు హిందూస్, అందరు అతన్ని ఆడిపోసుకుంటారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, ఆ యేసు ప్రభుని నమ్ముకున్నావు, అంత చూడు నీ జీవితం అంతా ఫెయిల్యూర్, అందరు పాస్ అయినారు, నువ్వు బాగా చదివేదాన్ని ఎందుకు పాస్ అయినావు, ఎందుకు ఫెయిల్ అయినావు. ఈ పాపకు అర్థం కాలే. ఈ పాప ఆ మందిరానికి పోయేదంట, ప్రతిరోజు ఆ మందిరం పోయి పులిపిడి దగ్గర తను ఏడ్చి ప్రార్థన చేసేది. ఒక్కటే ఆడపిల్ల, ఏం చేయాలని అర్థం కావడంలే. అందరూ అన్నారమ్మా మళ్ళీ కట్టుకోమ్మా, ఏం పర్వాలేదు, సెప్టెంబర్కి మళ్ళీ ఆ దినాలు సెప్టెంబర్ కూడా ఉండింది. అక్టోబర్, మెయిన్ సెప్టెంబర్ ఉంటుంది. సెప్టెంబర్ కట్టుకోమ్మా, అప్పుడు పాస్ అవుతావులే, బాగా చదువుమా అంటే, నో నేను కట్టుకోను సెప్టెంబర్. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నన్ను పాస్ చేస్తాడు, నేను ఎక్కడ తప్పు చేయలేదు. రోజు వచ్చేది ఏడ్చేది పోయేది, అందరు చూస్తున్నారు. ఏం అందరం వాళ్ళు కూడా, అమ్మా కట్టుకోమ్మా, ఎందుకుమ్మా నువ్వు ఏడుస్తావు, ఇంకా దేవుడు ఏదో నీ ఉద్దేశం ఉంది, అది కట్టుకొని పాస్ అవుతావు కదా అంటే, నో నేను కట్టుకున్నా. ఆ యొక్క పేపర్ మళ్ళీ తిరిగి కట్టుకునే సమయం కూడా అయిపోయింది. అందరు తిడుతున్నారు, నీ జీవితం నువ్వు వేస్ట్ చేసుకుంటావు, ప్రార్థన అంటున్నావు, ఏం ప్రార్థన, నువ్వు హిందూస్ వాళ్ళ అమ్మా నాయన ఇష్టానుసారంగా తిడుతున్నారు. బిడ్డరా, దేవుడు సరైన సమయానికి దిగినాడు. దేవుడు నీ జీవితంలో దిగుతాడు, ఊహించిన గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడే గవర్నమెంట్ మారిపోయింది, రామారావు గవర్నమెంట్ మారిపోయింది. ఇంకొక నాదెండ్ల భాస్కరరావు అని వచ్చాడు. ఒక్క నెలకే వచ్చాడు. రామారావును తోసేశారు, అది వేరే సంగతి. ఇంకొక చీఫ్ మినిస్టర్ వచ్చాడు. తను మంచిగా అనిపించుకోవాలని ఏం చేశాడంటే, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి అందరికి 5 మార్కులు కలుపుతా అన్నాడు. జరిగిన సంగతి ఇది, ఊరికే చెప్పడం వల్ల 5 మార్కులు కలిపినాడు. ఈ అమ్మాయి 2 మార్కులే తక్కువ, 5 మార్కులు వచ్చేసినాయి, 2 మార్కులు వచ్చేసినాయి. మళ్ళీ తిరిగి కాలేజ్ ఫస్ట్ వచ్చింది. మందిరం అంతా నోరు మూసుకుంది, ఆళ్ళగడ్డ మందిరం అందరూ నోరు మూసుకున్నారు. పిల్లరా, దేవుడు నీ కొరకు గవర్నమెంట్స్ చేంజ్ చేస్తాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, అది ఎట్లా చేస్తాడు దేవుడు. ఎట్లా చిన్న పాప ఏడుస్తూ ఉంటే ప్రభు తన జీవితాన్ని ఒక మలుపు తిప్పినాడు. ఆపత్కాలం నీవు నన్ను గురించి మొరపెట్టావు, నిన్ను నేను విడిపిస్తా, నిన్ను నేను పాస్ చేస్తా. దానివల్ల ఎవరికి మహిమ? దేవునికి మహిమ వస్తుంది. బిడ్డారా, చాలు, ఇంతవరకు ఎన్నో ఉన్నాయి, సమస్య అవసరం లేదు. కాబట్టి ప్రార్థించే నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో. నేను దాదాపు ఉదయకాలం నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఉదయకాలమే లేస్తా అంతే, 4:30. ఇప్పటికి కూడా 4:30, 4:15 ఆ రేంజ్లో ఎవరో లేపినట్టు అనిపిస్తుంది. 4కి లేచి కూర్చుంటా, కొంతసేపు ప్రభుని ఆరాధిస్తా. ప్రభుని ఆరాధించండి. నీ దేవుడు ఎటువంటి వాడో నీకు తెలిస్తే నువ్వు ఊరుకుండవు.